మా డాడీ డెటాల్ షాపింగ్. అబ్బో ఇలా మంగ్లీని పిలవక ముందే వచ్చింది కదా, ఏం చేస్తుందబ్బా? ఏం చేస్తుంది ముసుగురాని? ఏమో పైసలకు మైలంటున్నట్టు దూరం దూరం చేస్తుంది. అమ్మయ్యా మంచిగా అయిందా యువతల? మస్తు మంచిగా అయింది. అట్లా కాదమ్మా, సర్పుల గంట సేపు నానబెట్టుకమ్మా, గప్పుడు మిలమిలా మెరిసి కాంతివంతమైన నోట్ తయారైతుంది. పైసల మీద బ్యాక్టీరియా లేనే లేదు డయేరియా, రంగు రంగుల నోట్లు తల తలగా మెరిసేను, నాకైతే రే రోగం అస్సలకే రాదంట, అన్ని సావిత్రికి పిత్రి సత్తికి వస్తాయి. మంగ్లీ నేను అప్పటి సంధి చూస్తున్నా నిన్ను, ఏమో ఏమో ఇచ్చంతరాలు పడుతున్నావు, ఏంది కథ? ఏందమ్మా వచ్చినావా? నీ తాన పైసలు ఉన్నాయా? ఉంటే లెక్క పెట్టు, ఎట్లా లెక్క పెడతావు చూద్దాం. ఉన్నాయి చూడిగో. నీ పని అయిపోయిందమ్మా, నీ పని అయిపోయింది. నీ బ్యాగ్ లా బీమార్ల పుట్టను పెట్టుకొని తిరుగుతున్నావు. నీ మూతికి ఎర్రచీమలు గుట్ట, ఏది చక్కగా చెప్పది. నీ పెయిల బ్యాక్టీరియాలు జొర్రా, నీ చేట్ల వైరస్ పురుగులు పుట్టలు పెట్టినాయి, చూసుకో ముందుగల. అమ్మ మంగ్లీ, నీకు పినాయిలు డెటాల్ తో అభిషేకం చేస్తా గానీ ముచ్చటేందో చెప్పు ముందుగాల, నాకు టెన్షన్ అవుతుంది. ఈ నోట్ల కట్టల మీద ఏం తక్కువ 80 దాకా బీమార్ వచ్చే క్రీములు నాట్యం చేస్తున్నాయంట, నాట్యం. ఏ పిల్ల, నా నోటి మీద ఏం లేదు కదా, ఒక్క చిన్న పురుగు లేదు, ఏం లేవు కానీ ఏమో అన్ని నీ చీమ కళ్ళకే కనిపిస్తున్నాయా? మన కంటికి కనిపించని చిన్న చిన్న బుడ్డ బుడ్డ క్రీములయ్యి నీకేడ దర్శనం ఇస్తాయి? అంటే నీకు ఒక్కదానికే దర్శనమైనాయా? బ్యాక్టీరియా వైరస్లతోని మంచి దోస్తాననే ఉన్నది నీకు. నాకు క్రీములకి దోస్తాను ఉండద్దనే కదా గిట్లా గ్లౌజులు మాస్క్ వేసుకొని పైసలు లెక్క పెడుతున్నా. అంటే ఈ లెక్కన చూసుకుంటే బగ్గ పైసలు ఎన్కేసుడే కాదు, బీమారీలను కూడా ఎన్కేస్తుంటారంటవా? ఇప్పుడు అర్థమైంది సబూల్స్ నీ పిచ్చి బుర్రకు. నీ తాన కూడా కొన్ని పైసలు ఉంటే ఇచ్చేసాయి, క్లీన్ చేసి ఇస్తా డబ్బాలకేసి. నీ నక్క చిత్తులు నా తాన కాదు, తొవ్వెంబడి తిరుక్కుంటా పైసలు క్లీన్ చేస్తామమ్మా, పైసలు క్లీన్ చేస్తాం అని తిరుగు నువ్వే. ఆ రైతు బజార్ల తానా, కూరగాయలు అమ్మేటోళ్ళ తానా, చికెన్ మటన్ అమ్మేటోళ్ళ తానా, పాన్ షాపులల్లా దుకాణంలోకి వెళ్ళి తెచ్చే పైసల మీద ఈ బీమారి తెచ్చే పురుగులు తెట్టబట్టుంటాయట. అంటే ఇక నీ లెక్కనే అందరూ చేతి గ్లౌజులు మూతికి మాస్కులు వేసుకొని లెక్క పెట్టాలా? అవన్నీ నాకు తెలియదు సావిత్రి. ఏ రోగం వచ్చి టపా కట్టకుండా ముందు జాగ్రత్త పడుతున్నా నేను. పైసలు లెక్క పెట్టుడు ఎట్లా? పాత పైసలున్నా చిల్లర బిల్లలున్నా పినాయిల్ తోని సాఫ్ చేస్తాం, సర్పేసి క్లీన్ చేస్తాం అని మొత్తుకుంటా గల్లీల పొంటి ఓరాదు, నీకు మస్తు పైసలు వస్తాయి. ఏంది ఎటకారమా? నువ్వు నీ ఉద్దర సలహాలు నాకేమద్దు పో. నువ్వు మీ తమ్ముడు సత్తి ఇద్దరు పొండ్రి, మీకే బాగా వస్తాయి పైసలు. ఏదో ఉపాధి దొరికే తొవ్వ చెప్తే ఉట్టిగానే అనుకుంటది ఎందుకు పిల్ల? కానీ మా మంగ్లీ చెప్పింది వాజీవే, తడి నోట్లు లెక్క పెట్టేటప్పుడు జర పైలం, లేనిపోని రోగాలు వస్తాయట. రోగాలు నయం చేసుకునేందుకు పైసలుంటే ఆ పైసలే రోగాలు తెచ్చిపెడుతున్నాయి. అయినా ఈ రోగాలు మనకు రావు, బగ్గ పైసలుంటాయి చూడుండ్రి, వాళ్ళకే వస్తాయి. మన జీతం పైసలతోని మనకు ఉప్పు నేర్పకాయనే రాదు, ఇక రోగాలు ఏమొస్తాయి?